89 క్వశ్చన్ చూడండి. విచ్ రీజియన్ ఎక్స్పీరియన్సెస్ సీజన్స్ డ్యూ టు ఎర్త్ టిల్ట్ అండ్ రెవల్యూషన్. సో టిల్ట్ అవ్వడం వలన సుమారుగా 23 డిగ్రీస్ టిల్ట్ అయి ఉంటుంది. సో ట్విల్ట్ అవ్వడం వల్ల, ట్విల్ట్ అంటే వంగి ఉండడం ఎర్త్. సో ఈ టిల్ట్ అవ్వడం వలన, అదేవిధంగా రెవల్యూషన్ అంటే ఏంటిది? సూర్యుని చుట్టూ తిరగడం. సో అట్లా రెవల్యూట్ అవ్వడం వలన ఏమవుతుంది? సో మనకేమవుతుంది అని అంటే, రీజియన్స్ అవే ఫ్రమ్ ద ఈక్వేటర్ టెంపరేచర్ జోన్స్. ఏ సీజన్స్ విచ్ రీజియన్ ఎక్స్పీరియన్సెస్ సీజన్స్ అంటే, సో మనకు ఇక్కడ నుంచి ఎక్కువగా ఉండడం వల్ల ఈక్వేటర్ నుంచి దూరంగా ఉండేటివి అవి ఎక్కువగా టెంపరేచర్ జోన్స్ అనేది ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 90 క్వశ్చన్. వాట్ డు వి కాల్ ఏ గ్యాస్ దట్ ట్రాప్స్ హీట్ ఇన్ ద అట్మాస్ఫియర్. సో అట్మాస్ఫియర్లో ఉండే గ్యాసెస్ ఏదైతే ఉంటుందో, గ్లోబల్ వార్మింగ్ కాజ్ చేసే గ్యాసెస్ ఏదైతే ఉంటుందో వాటిని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. పేరు గ్రీన్గా ఉంది కదా అని చెప్పి ఇది ఉపయోగపడే గ్యాస్ అనుకోకండి. ఇది డేంజర్ గ్యాస్. అట్మాస్ఫియర్లో ఇది ఎక్కువగా ఉండడం వల్లనే, ఇది ఎర్త్ వైపుకి సన్ రేస్ని ఎక్కువగా రిఫ్లెక్ట్ చేయడం వల్లనే ఎర్త్ అనేది ఉండాల్సిన టెంపరేచర్ కంటే ఎక్కువ టెంపరేచర్కి హీట్ అవ్వడం జరుగుతుంది. వీటిని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. గ్లోబల్ వార్మింగ్ గ్యాసెస్ అని అనడము జరుగుతుంది. నెక్స్ట్ 91 క్వశ్చన్ చూడండి. వై ఆర్ నైట్స్ యూజువల్లీ కూలర్ దాన్ ద డేస్. సో డే టైం కంటే నైట్ టైం ఎందుకు కూల్గా ఉంటుంది? ఎందుకు? బికాస్ ఆఫ్టర్ సన్సెట్ ఎర్త్ సర్ఫేస్ రేడియేట్స్ హీట్స్ విచ్ ఈస్ లాస్ట్, నో ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్స్. మనకు ఎర్త్ ఏదైతే అబ్జర్వ్ చేసుకుందో మనకు నైట్ టైం లోపల కేవలం వీటిని మాత్రమే రిలీజ్ చేస్తుంది. కానీ డే టైంలో సన్ నుంచి వచ్చే రేస్ ఉంటుంది, మళ్ళీ ఇది రిలీజ్ చేసేటివి ఉంటుంది. రెండిటి వలన మనకి ఎక్కువ హాట్గా ఉండడం జరుగుతుంది. నైట్ టైంలో ఓన్లీ ఇది అబ్జర్వ్ చేసుకున్న హీట్ ఎనర్జీనే రిలీజ్ చేస్తుంది కాబట్టి మనకు కూల్గా ఉన్న ఫీలింగ్ రావడం జరుగుతుంది.